జనసమితి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సింగరేణి కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ జనసమితి పార్టీ ఫౌండర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఖమ్మం నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి పార్టీ జెండాను ఎగరవేసి అనంతరం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జనసమితి పార్టీని బలోపేతం చేసేందుకు గాను ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు గాను ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించుకుంటున్నామని, రానున్న రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ జనసమితి పార్టీ ప్లీనరీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి వారికి ప్రభుత్వం నుండి ఆర్థికంగా నిలబడేందుకు చేసేందుకు కృషి చేస్తున్నామని, అనేక మంది ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సమీపిస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారికి సంక్షేమ ఫలాలను అందించాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు షేక్ సర్దార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా తెలంగాణ జనసమితి పార్టీ శాఖను బలోపేతం చేయడానికి పలు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మొట్టమొదటిగా కీలకమైన అంశం, ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కార్యాలయం పార్టీకి స్థిరత్వాన్ని ఇస్తుంది, పనిని పెంచుకోవటానికి ఒక వేదికను కల్పిస్తుంది, ప్రజలు భాగస్వాములు కావటానికి కూడా ఒక వేదికగా మిగులుతుంది. కాబట్టి అది ఒక కీలకమైన పరిణామం. రెండు, ఇవాళ ఖమ్మం జిల్లా సర్దార్ను ఈ జిల్లా ప్లీనరీ ఏర్పాటు చేసే బాధ్యతలు వారికి ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ జరిపేటువంటి బాధ్యతలు వారికి అప్పచెప్తున్నాం. ఇంకా కొంతమంది ఆసక్తి చూపుతున్నారు, ఇవాళ పెళ్ళిళ్ళ కారణంగా రాలేకపోయారు. ఆ విస్తృతంగా అందరినీ కలిపి అతి త్వరలో రాష్ట్ర బాధ్యులు కూడా గోపగాని శంకర్రావు గారికి సహాయంగా రాష్ట్ర బాధ్యులు కూడా దానికి పరిశీలకులుగా వస్తారు. ఆ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. ఇంకా విస్తృతమైన ఇక్కడ బాడీని కూడా మేము ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. ఇది వాళ్ళ కీలకంగా తీసుకున్న నిర్ణయాలు. మూడు, చాలామంది ఉద్యమకారులు కలిసిండ్రు. ఇవాళ ఆ ఉద్యమకారులందరూ కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నారంటే, ఒక గుర్తింపు, కొంత ఆర్థిక సహాయం, ఇవి రెండు మేము ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామని. మరి అదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం కూడా మొత్తం మేము ఒక్కలమే కొట్లాడినాం, మీకు ఎవరికి పాత్ర లేదనే మాట మాట్లాడటం లేదు. అనేక మంది పోరాటాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడ్డదని నమ్ముతున్నారు. కాబట్టి ఇవాళ మేము కోరేది ఏంటంటే, అతి త్వరలో ఈ ఉద్యమకారులకు సహాయార్థం ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా కొంత ఆవేదన ఉంది. మరి రాష్ట్రం ఆవిర్భావ దినం దగ్గరలో ఉంది కాబట్టి అది ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఆ నిర్ణయం సాధించే విషయంలో మరి ఈ ప్రభుత్వం కొంత సంప్రదింపులకు వెసులుబాటు కల్పించింది కాబట్టి వారితో మాట్లాడి న్యాయాన్ని సాధించడానికి, వారితో మాట్లాడి అందరికీ కూడా ఉద్యమకారులకు న్యాయాన్ని సాధించే విషయంలో మేము తప్పకుండా ముందుంటాం, చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మా వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.